హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమ్ మైన్స్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఏంటా టాపిక్ అంటే, రీసెంట్గా ఇండియా బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ ఆర్ హై సీస్ ట్రీటీని సైన్ చేయడం జరిగింది. మరి ఈ ట్రీటీ ఏంటి, దీన్ని మనం ఎందుకు సైన్ చేస్తున్నాం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ చూస్తే కనుక వీడియో కాంపోనెంట్స్, వైఎన్ న్యూస్, దాని తర్వాత అసలు బీబీఎన్జీ అగ్రిమెంట్ అంటే ఏంటి, అడాప్షన్ రాటిఫికేషన్కి గల ప్రొసీజర్ ఏంటి, దాంతోపాటు అసలు ఎయిమ్ ఆఫ్ బీబీఎన్జీ ఏంటి, అండ్ ఫీచర్స్ ఏంటి, హై సీస్ అంటే దేన్ని అంటాం, అండ్ ఆంథ్రోపాలజికల్ ప్రెషర్స్ హై సీస్ మీద ఏమున్నాయి, డీప్ ఓషన్ మిషన్ అనేది ఇండియా లాంచ్ చేసింది, ఆ మిషన్ యొక్క ఫీచర్స్ ఏంటి, అండ్ ఇప్పుడు దీన్ని సైన్ చేయడం వల్ల మనకు కలిగే బెనిఫిట్ ఆర్ ఇంపాక్ట్ ఏంటనే తెలుసుకుందాం. మరి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, GS3 ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, ఇండియా రీసెంట్గా ఈ పర్టికులర్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది, హై సీస్ ట్రీటీ అండ్ బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ కూడా అంటాం. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, దీన్ని మనం హై సీస్ ట్రీటీ అని అంటాం, ఇంకొక పేరు హై సీస్ ట్రీటీ. దీన్ని మనం యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ కింద దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో యుఎన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అనే దానికి ఇది బ్రాడర్ కన్వెన్షన్, దాంట్లో మనం ట్రీటీ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది మనకి అని అంటే 2025కి ఎండ్ అవుతుంది టైం పీరియడ్ అనేది, అంటే ఏ కంట్రీ అయినా సైన్ చేయడానికి. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంది అని అంటే మనకు ఆల్మోస్ట్గా 2023 సెప్టెంబర్ నుంచి మనం దీన్ని అంటే ఓపెన్ చేసామన్నమాట. యుఎన్ ఎస్పెషల్లీ జనరల్ అసెంబ్లీ కంట్రీస్ అన్నిటికీ కూడా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కన్జర్వేషన్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్స్, దాంతోపాటు సస్టైనబుల్ ఫిషింగ్ ఉండే విధంగా, ఫిషింగ్ అనేది కూడా సస్టైనబుల్ ఉండే విధంగా, సస్టైనబుల్ ఫిష్ స్టాక్స్ అనేవి కూడా మనకి యుఎన్ కన్వెన్షన్ ఉంది. సో దానికి ఉండే విధంగా, అండ్ ఆల్సో కెపాసిటీ బిల్డింగ్ అనేది అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే దాన్ని కూడా ఎన్హాన్స్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మెరైన్ ఎకోసిస్టమ్కి సంబంధించి కన్జర్వేషన్ అండ్ హైసీస్కి సంబంధించిన మెజర్స్, ఇవి మెయిన్ ఎయిమ్స్. మరి ఇక్కడ మనం టైమ్ లైన్ ఆఫ్ అడాప్షన్ రాటిఫికేషన్ చూస్తే దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, 2023 సెప్టెంబర్లో, ఆల్మోస్ట్ జూన్ అనుకోవచ్చు, అప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాం అండర్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. తర్వాత ఇది సెప్టెంబర్ 2023 నుంచి అమల్లోకి ఉంది. మరి ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుంది ఈ ట్రీటీ అంటే, ఇప్పుడు ఇండియా సైన్ చేసింది, కానీ జనరల్గా మనకి 60th రాటిఫికేషన్ జరిగినప్పుడు, 60th రాటిఫికేషన్ జరిగిన తర్వాత 120 days తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎనీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని ఫస్ట్ ఒక కంట్రీ సైన్ చేస్తుంది అంటే మేము ఈ పర్టికులర్ ట్రీటీ ఆర్ కన్వెన్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నామని ఒక సిగ్నల్ లాగా సైన్ చేస్తారు. దాని తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, వాళ్ళ డొమెస్టిక్ కంట్రీస్లో పార్లమెంట్ మనకి ఇండియాలో ఎలా ఉందో అలా ఆ పార్లమెంట్లో డొమెస్టిక్ లా తీసుకొచ్చి మేము ఈ లా ద్వారా ఈ కన్వెన్షన్కి కట్టుబడి ఉంటాం, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రాటిఫై చేయాల్సి ఉంటుంది. అలా సైనింగ్ అండ్ రాటిఫికేషన్ రెండు జరగాలి. అండ్ 60 కంట్రీస్ ఇక్కడ రాటిఫై చేసిన తర్వాత 60th కంట్రీ రాటిఫికేషన్ తర్వాత 120 days తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. మరి దీనికి ఇప్పటివరకు ఎంతమంది సిగ్నేటరీస్ ఉన్నారంటే ఆల్మోస్ట్గా 100 మెంబర్ కంట్రీస్ సైన్ చేశారు. ఇక్కడ అర్థం చేసుకోండి జాగ్రత్తగా, 100 మెంబర్ కంట్రీస్ సైన్ చేశారు, కానీ ఎన్ని కంట్రీస్ రాటిఫై చేశారు అంటే ఓన్లీ 8 కంట్రీస్ మాత్రమే రాటిఫై చేశారు. అంటే ఇది అమల్లోకి రావాలంటే ఎంతవరకు టైం లైన్ ఉంది మనకి, ఇంకా 52 కంట్రీస్ రాటిఫై చేయాల్సి ఉంటుంది. మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడు అని అంటే 2025 సెప్టెంబర్, అప్పటి వరకు ఈ ట్రీటీ అనేది ఓపెన్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ ట్రీటీకి యొక్క మెంబర్షిప్ కానీ యాక్సెషన్ అనేది కానీ క్లోజ్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మన టైం లైన్. దెన్ ఎయిమ్స్ ఆఫ్ ద బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి. సో జనరల్గా మనకి హై సీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే మనకి ఇక్కడ లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. సో బయోడైవర్సిటీ పరంగా కానీ, అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మనకి చాలా ఇబ్బందులు అనేది ఓషన్స్లో కనిపిస్తోంది కదా. సో వీటన్నిటిని మిటిగేట్ చేయాలి అన్న, హైసీస్ నుంచి మనకి బెటర్ ప్రొటెక్షన్ ఉండాలి అండ్ కన్జర్వేషన్ ఉండాలి అన్న దానికి తీసుకొచ్చింది ఈ బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్. దెన్ మరి ఇక్కడ ఫీచర్స్ ఏంటి అని అంటే కనుక, ఫస్ట్ థింగ్ కన్జర్వేషన్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ అనే వాటిని కన్జర్వ్ చేయడం, దాంతోపాటు
ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మెరైన్ ఎకోసిస్టమ్స్కి సంబంధించి మ్యాండేటరీ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఏదైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అనేది మనం కోస్టల్ ఏరియాస్లో మెరైన్ ఎకోసిస్టమ్స్తో స్టార్ట్ చేయాలనుకుంటే దాని యొక్క ఇంపాక్ట్, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ యొక్క ఇంపాక్ట్ అనేది ఆ ఎకోసిస్టమ్స్ మీద ఎలా ఉంటుంది అనేది కూడా మనం పరిశీలించిన తర్వాతే ఆ ఇంపాక్ట్ని మినిమైజ్ చేసి అప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పేది ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇది మనం 1980s నుంచి స్టార్ట్ చేసాం. సో ఇది ఒక ఇంపార్టెంట్, ఇది కూడా మనకి మ్యాండేటరీ చేయడం జరిగింది. దాంతోపాటు కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఆగ్యుమెంటేషన్. సో కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, సో క్లైమేట్ చేంజ్కి సంబంధించి మనం బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూనే డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ జరిగే విధంగా వీటన్నిటిని సేఫ్ గార్డ్ చేయడమే హైసీస్ ట్రీటీ యొక్క మెయిన్ ఫీచర్స్. దెన్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ హైసీస్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. హైసీస్ విషయానికి వస్తే మనకి ఇది షోర్ లైన్ ఆర్ బేస్ లైన్ అంటాం. సో మరి ఇక్కడ నుంచి 12 nautical miles-ని ఏమంటాం? టెరిటోరియల్ వాటర్స్ అని అంటాం. సో ఇక్కడ ఖచ్చితంగా ఈ వాటర్స్ ఏదైతే 12 nautical miles ఫ్రమ్ ద బేస్ లైన్ ఉంటుందో అక్కడ వరకు ఆ స్టేట్స్కి సంబంధించి ఫుల్ రైట్స్ అనేవి ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళు ఉన్న మినరల్ రిసోర్సెస్ని, సో ఇక్కడ టెరిటోరియల్ వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆ రీజియన్లో మనకి మెరైన్ రిసోర్సెస్ కానీ మినరల్ రిసోర్సెస్కి సంబంధించి ఏదైతే సావరెన్ స్టేట్ ఉంటుందో వాళ్ళకి ఫుల్ రైట్స్ అనేవి ఉంటాయి. మరి 12 nautical miles నుంచి ఇంకొక 12 nautical miles వెళ్తే ఏమంటాం? వాటిని కంటాగ్యుయస్ వాటర్స్ అని అంటాం. సో ఈ కంటాగ్యుయస్ వాటర్స్ అనేది కూడా మళ్ళీ సావరెన్ రైట్స్ని కల్పిస్తాయి. సో మరి 24 nautical miles ఫ్రమ్ ద బేస్ లైన్ని మనం కంటిగ్యుయస్ జోన్ అని అంటాం. మరి ఇక్కడ బేస్ లైన్ నుంచి కనుక 200 nautical miles వెళ్తే దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది కంట్రీకి చాలా మినరల్ రిసోర్సెస్ని కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ని కానీ తీసుకొస్తుంది. మరి ఎకనామిక్ జోన్ అనేది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత అంటే 200 nautical miles దాటిన తర్వాత మనకు ఉండేదంతా కూడా హైసీస్. అంటే ఏ కంట్రీకైనా జ్యూరిస్డిక్షన్ ఎక్కడి వరకు ఉంటుంది? ఓన్లీ ఈ 200 nautical miles పరిధిలోనే ఉంటుంది. బియాండ్ దాన్ని ఏమంటాం మనం? హైసీస్ అంటాం. ఈ హైసీస్ అంటే ఆ వాటర్స్లో ఉన్న రిసోర్సెస్ కానీ మెరైన్ రిసోర్సెస్ కానీ మినరల్ రిసోర్సెస్ కానీ అందరికీ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. అంటే వాటి మీద ఆ పర్టికులర్ కంట్రీకి ఎటువంటి రైట్స్ ఉండో అవి అందరికీ సంబంధించిన రిసోర్సెస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దీన్నే హైసీస్ అంటాం. మరి ఇప్పుడు మనం అసలు హైసీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసాం కదా. హైసీస్ అంటే ఎనీథింగ్ బియాండ్ 200 nautical miles ఆర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని మనం హైసీస్ అంటాం. మరి ఎక్స్టెంట్ ఏంటనేది మనం ఇప్పుడే చూసాం. ఎక్స్టెంట్ అనేది ఇప్పుడు చూస్తే కనుక మనకి 64% ఆఫ్ ద ఓషన్ సర్ఫేస్ కానీ అండ్ 43% ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ కానీ మనం చూస్తే ఈ హైసీస్తో కవర్ అయ్యి ఉంది. మరి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే కనుక మనకి బయోడైవర్సిటీ పరంగా చూస్తే ఆల్మోస్ట్గా మనకి 2.7 lakh స్పీసెస్ అనేవి ఈ బయోడైవర్సిటీ అనేవి ఈ పర్టికులర్ హైసీస్లో ఉండటం జరుగుతుంది. అంటే దీన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు ఇవి క్లైమేట్ చేంజ్ని ఆపడంలోనూ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ని ఎట్లా అంటే మనకి హైసీస్ అనేవి బెటర్గా ఉంటే కనుక మనకి పొల్యూషన్ కానీ కార్బన్ సింక్స్గా కానీ ఎసిడిఫికేషన్ అనేది లేకుండా వాటిని ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇంపాక్ట్ని కాపాడటంలో కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. దెన్ మరి ఆంథ్రోపోజెనిక్ ప్రెషర్స్ ఏంటి? అసలు ఇప్పుడు మనకి ఈ హైసీస్ వల్ల మనం చేసే యాక్టివిటీస్ అనేవి హైసీస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓషన్ ఎసిడిఫికేషన్. ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏంటి? ఓషన్లో pH వాల్యూ అనేది 7 కంటే ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం ఓషన్ ఎసిడిఫికేషన్ అంటాం. సో అది మంచిది కాదు, ఎందుకంటే లోపల ఉండే మెరైన్ ఆర్గానిజమ్స్కి అది ఫీజిబుల్గా ఉండదు. దాంతోపాటు పొల్యూషన్ ఒకటి, బయోడైవర్సిటీ లాస్ కానీ అండ్ ఎస్పెషల్లీ మెరైన్ ఆర్గానిజమ్స్కి సంబంధించి బయోడైవర్సిటీ లాస్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ కానీ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా రీసెంట్గా మనం హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల హైసీస్ మీద కలుగుతున్న ఇబ్బందులు. దెన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది డీప్ ఓషన్ మిషన్ ఏంటి? ఇది ఇండియా లాంచ్ చేస్తున్న స్పెసిఫిక్ మిషన్. మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేసామంటే 2021లో లాంచ్ చేసాం. మరి దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లాంచ్ చేయడం జరిగింది. మరి దీనికి ఎంత మనీ ఇచ్చారు అలొకేషన్ అని అంటే ఆల్మోస్ట్ 4077 crores. మరి డీప్ ఓషన్ మిషన్ అంటే ఏంటి? మనం ఎప్పుడైనా కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్న మినరల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూనే దానికి తగ్గట్టు మనం ఏం చేస్తాం? డీప్ సీ
ఆర్ డీప్ ఓషన్ బెడ్లో మనకి అన్టాప్డ్ రీసోర్సెస్ అయితే చాలా ఉంటాయి. మరి వాటికి సంబంధించిన సస్టైనబుల్ ఎక్స్ప్లోరేషన్ కానీ దాని రీసోర్స్ యూటిలైజేషన్ అనేది జరగాలి అని అంటే డీప్ ఓషన్ మిషన్స్ అనేవి అవసరం. సో మనం చూస్తే కనుక సముద్రయాన్ ఇలాంటివన్నీ కూడా అందులో భాగంగా మనం తీసుకున్న డెసిషన్స్. సో దెన్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన డీప్ ఓషన్ మిషన్లో ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే జనరల్గా డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, దాంట్లో సీ బెడ్లో ఉన్న మినరల్స్ ఏంటి వాటిని మైన్ చేయడం, దాంతోపాటు అండర్ వాటర్ రోబోటిక్స్ అంటే ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేస్తూ అండర్ వాటర్ కూడా రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి మనం అక్కడ ఏముంది అనేది తెలుసుకోగలగడం, దాంతోపాటు డీప్ సీ బయోడైవర్సిటీ అనేది ఎలా ఉందో, ఎందుకంటే కోరల్స్ కానీ ఇవన్నీ షాలో వాటర్స్లో ఉంటాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తే సీ గ్రాసెస్ కానీ సీ కెల్ప్స్ కానీ సీ వీడ్స్ అంటున్నాం, ఇవన్నీ కూడా డీప్ సీలో ఉంటాయి. సో వాటికి సంబంధించిన బయోడైవర్సిటీ అసెస్మెంట్ కానీ మెరైన్ బయో రీసోర్సెస్ అనేవి ఎలా ఉంటున్నాయి దానికి సంబంధించి, అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, ఈ పర్టికులర్ రీజన్ నుంచి మనం జనరేట్ చేసే స్కోప్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకి డీప్ ఓషన్ మిషన్లో ఫోకస్ ఏరియాస్. దెన్ ఇప్పుడు మనం ఈ అగ్రిమెంట్ మనం సైన్ చేయడం వల్ల మెయిన్గా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. సో మెరైన్ ఎందుకంటే మనకు ఆల్మోస్ట్గా 7,500 కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి మనకి కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు తెలిసిందే కోస్టల్ కమ్యూనిటీస్కి కూడా సీ సర్జెస్ కానీ సైక్లోన్ సునామీస్ అనేవి రీసెంట్గా ఎక్కువ అవ్వడం, దానివల్ల కోస్టల్ కమ్యూనిటీస్ అనేవి ఇంపాక్ట్ అవ్వడం చూస్తూనే ఉంది. మరి అలాంటి చోట్ల మనకి కన్జర్వేషన్ విషయంలో ఈ హై సీస్ ట్రీటీ అనేది హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు కన్జర్వేషన్తో పాటు ఇది ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అనేవి కానీ హెల్ప్ చేయడం అనేది కూడా మనకి ఇంకా బెటర్ కన్జర్వేషన్లో హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు అన్టాప్డ్ రీసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడంలో కూడా ఇండియాకి ఇది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అన్టాప్డ్ ఎక్స్ప్లోరేషన్స్ అంటే దేంట్లో ఎస్పెషల్లీ డీప్ ఓషన్ మిషన్లో ఇది ఇంకా హెల్ప్ చేస్తుందని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇలా ఇండియాకి కలిగే బెనిఫిట్స్ ఇది. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విచ్ ఇంటర్నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్ డస్ ద BBNG ట్రీటీ సీక్ టు కాంప్లిమెంట్? ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఎన్వైర్మెంటల్ ట్రీటీకి ఇది కాంప్లిమెంట్గా నిలుస్తుంది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ద BBNG ట్రీటీ ఆర్ బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ హ్యాస్ hailed as a major step towards conservation and sustainable use of marine biodiversity, especially in the areas beyond natural jurisdiction. మరి బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న వాటిలో ఎలా కన్జర్వ్ చేస్తారు, దాంతోపాటు డిస్కస్ ద సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఏంటి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ మారిటైమ్ గవర్నెన్స్. సో మన మారిటైమ్ గవర్నెన్స్ అనేది ఎలా ఉంది, UN క్లాస్ అనేది ఉంది కదా, మరి ఈ కాంటెక్స్ట్లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఆన్సర్ చేయండి. దెన్ మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం చూస్తే కనుక రీసెంట్గా ఇండియా బయోడైవర్సిటీ బియాండ్ న్యాచురల్ జ్యూరిస్డిక్షన్ అనే హై సీస్ ట్రీటీని సైన్ చేయడం జరిగింది. మరి ఈ హై సీస్ ట్రీటీని ఇండియా ఎందుకు సైన్ చేసింది, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అలానే డీప్ ఓషన్ మిషన్ ఏంటి, దీనివల్ల ఇండియాకి కలిగే అడ్వాంటేజెస్ ఏంటి, అసలు హై సీస్ అంటే ఏంటి అనేది కూడా చూడటం జరిగింది అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ found it informative, let me know in the comment section. Thanks for watching. All the very best.